ఇటు తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆయన తాడిపత్రికి వెళ్తూ ఉండగా ఈ ఘటన మొత్తం కూడా చోటు చేసుకుంది. తాడిపత్రికి వెళ్ళాలి అంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళాలి అంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే ఆయన పర్మిషన్స్ లేకుండా పోలీసులకు చెప్పకుండా వెళ్లటం కారణంగానే ఆయనను అరెస్ట్ చేశారు. అయితే దీని మూలంగా ప్రెజెంట్ తాడిపత్రిలో మళ్ళీ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్తూ ఉండగా మధ్యలోనే పోలీసులు ఆపి ఆయనను అరెస్ట్ చేశారు. కొండాపురం వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఇక పెద్దారెడ్డి తాడిపత్రికి రావాలంటే ముందస్తుగానే ఆయన అనుమతి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన తాడిపత్రిలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. దీని కారణంగా ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఆ తర్వాత కేతిరెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్ళిపోయారు. అంటే పోలీసులే తనని అక్కడి నుండి తిమ్మంపల్లికి తరలించి తీసుకువెళ్ళిపోయారు. అంతకు ముందు సిచ్యువేషన్ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే సేమ్ ఇటువంటి సిచ్యువేషనే చోటు చేసుకుంది. ఇటు పోలీసులని అంటే లాస్ట్ టైం కూడా ఇలానే ఇటు తాడిపత్రికి వెళ్తూ ఉండగా అక్కడ అడ్డుకోవడం, ఆ తర్వాత తిరిగి తనని తన స్థావరంలో విడిచిపెట్టడం మనం చూసాము. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ అయింది. తాడిపత్రిలో ఇటువంటి సిచ్యువేషన్స్ రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి తన స్వగ్రామం సొంత ఇంటికి తరలించారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చినా మేము ఏమీ అనలేదు అంటూ కూడా జేసీ ప్రభాకర్ కూడా కమెంట్స్ చేశారు. అట్ ద సేమ్ టైం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారమే ఇటు కేతిరెడ్డి వచ్చారు అంటూ కూడా ఇటు వైసీపీ సైడ్ నుండి ఒక గలం వినిపిస్తోంది. ప్రొటెక్షన్ కోసం పోలీసులకు డబ్బులు కట్టలేదు కాబట్టి ఇటువంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ వాదిస్తోంది. అట్ ద సేమ్ టైం జేసీ ప్రభాకర్ కూడా ఇంతవరకు పోలీసులకు వాళ్ళు డబ్బులు కట్టలేదు కనుకనే ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అంటూ ఇటు జేసీ ప్రభాకర్ కూడా చెప్తున్నారు. ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేస్తున్న టైంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ టైంలో ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమన్నారు, పోలీసులు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఏమైతుంది ఏడ్చి మళ్ళా యాదవ్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్తారా, స్టేట్మెంట్ ఇస్తారా? మేము రిపోర్ట్ చేసుకొని పంపించినాము ఎలాగైనా పంపించింది కదా, వీళ్ళు కూడా చెప్తారా? చెప్తారు కదా. నా రాజకీయం రాదు. తాడిపత్రిలో సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయిందని చెప్పుకోవాలి. అయితే మొత్తం సిచ్యువేషన్ కి సంబంధించి ఇటు జేసీ ప్రభాకర్ కూడా స్పందించారు. పెద్దారెడ్డి విషయంలో తాము ఎటువంటి జోక్యము చేసుకోలేదు, ఈసారి తాము ఎటువంటి గొడవ చేయలేదు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు వ్యాఖ్యానించారు. ద సేమ్ టైం ఏదైతే పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తున్నారో పోలీసులకు ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి డబ్బులు కట్టవలసి ఉంటుంది, డబ్బులు కట్టలేదు కనుకనే పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. కానీ పోలీసుల తరపు నుండి ఇటు ముందస్తుగా చెప్పి ఆ తర్వాత తాడిపత్రికి వెళ్ళాలి, కానీ ముందస్తుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సిఎస్సికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రెజెంట్ చూస్తున్నాము అక్కడ వాగ్వాదం జరగడం కానివ్వండి, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఏమన్నారో కూడా మేము చూసాము. అసలు అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీనికి మొత్తానికి సంబంధించి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఏమంటున్నారు? మరొకసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళిన పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రి వచ్చేందుకు సమాయత్తమవగా అంతలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్దారెడ్డి కోసం పెట్టి చూస్తూ ఒకటే పెద్దారెడ్డి తన అడుగు పెడితే అడ్డుకుంటామంటూ కూడా అడ్డుపేట జారీ చేశాడు. దీంతో పోలీసులు హైటెన్షన్ మధ్య అయితే పెద్దారెడ్డిని కొండాపురం మధ్య ఆపేసి తిరిగి తిమ్మంపల్లికి పిక్ చేశారు. అయితే
గ్రామస్తులకు వెళ్ళి శాంతి భద్రత లాంటి సమస్య వస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేసి తిమ్మపల్లి పంపిస్తున్నామంటూ కూడా చెప్పడంతో పెద్ద తిమ్మపల్లి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారి కూడా వైసీపీ నేతలు వైసీపీ నాయకులపై తీవ్రంగా పడ్డారు. అయితే పోలీసులకు చెల్లించిన డబ్బు ఎందుకు చెల్లించలేదంటూ కూడా ఆయన తీవ్రంగా కూడా ఫైర్ అయ్యాడు. పోలీసులు చెల్లించిన డబ్బు చెల్లించిన తర్వాత తిరుపతికి అడుగు పెట్టమన్నట్టు కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే పెద్దారెడ్డి తిరుపతిలోకి వెళ్లేందుకు గత సుప్రీంకోర్టు తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా స్పష్టంగా ఉంది. పోలీసులకు ఏ ఖర్చు భరించాలంటూ కూడా చెప్పిన సందర్భం ఉంది. పెద్దారెడ్డి ఆ ఖర్చు జమ చేసేందుకు టైం తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఖర్చు జమ చేసిన తర్వాత ఆయన తిరిగి పట్టణంలో అడుగు పెట్టాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. దీనిపై పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించాడు. ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు పెద్ద విషయంలో ఉంటూ కూడా వారిని కూడా పెద్ద ఫైర్ అని చెప్పొచ్చు సర్పాస్. అయితే యోగానంది సిచ్యువేషన్ సర్దుమనిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలా? ఎందుకంటే రీసెంట్గా ఎప్పుడైతే ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామానికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నారో ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తున్నాం. హై టెన్షన్ కనిపిస్తానే ఉంది. సో తిరిగి ఆయన తన సొంత ఇంటికి వెళ్ళే టైం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనుకోవాలి. దీని మొత్తానికి సంబంధించి కూడా అసలు వైసీపీ ఏమంటోంది? చూసుకుంటే పెద్దారెడ్డి పోలీసులకు సమయం ఖర్చుపై కూడా రాజకీయం నడుస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ స్పష్టంగా ఉన్నప్పటికీ పెద్దారెడ్డితో ఎందుకు మీరు అమౌంట్ కట్టించుకోలేదు కూడా పోలీసులు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. సుమారుగా 7 నుంచి 8 మంది పోలీసులు బందోబస్తు పాల్గొన్నారు. వారికి ఒక రోజుకి అయ్యే ఖర్చు మొత్తం పెద్దారెడ్డితో ఇప్పించుకోకుండా మీరు ఎందుకు తాత్సారం రాణిస్తున్నట్టు పెద్దారెడ్డికి అనుకూలంగా మాట్లాడే నాయకులపై కూడా మాజీ ఎమ్మెల్యే అనంతరెడ్డి నాయకులపై కూడా తీవ్ర స్థాయిలో కూడా ఎంచుకోబడ్డారు. అమౌంట్ వీడి కడతారా మీ నాయకులు కడతారంటూ కూడా కడతారని చెప్పి రావాలన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ అమౌంట్ కట్టకుండా నేనైతే రానివ్వను కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో పోలీసులు సరే ఇప్పటికైనా ఎంతో అమౌంట్ కట్టించే విషయంలో ఏదైతే డిపాజిట్ కట్టించుకోవాలో అంత కట్టించుకుంటూ తప్పిస్తే ఇవి సదుమనలేదు సర్పాస్. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. మొత్తానికి ఇటు తాడిపత్రిలో వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎప్పటికీ మళ్ళీ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్తారు అనేది ఇటు వైసీపీ వాదనగా వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ మొత్తం సిచ్యువేషన్ మీద ఆయన స్పందించారు. పోలీసులకి కట్టవలసిన డబ్బులు కట్టనందుకే ఆయనను అరెస్ట్ చేశారు, ఆయనను తాడిపత్రికి రానివ్వడం లేదు, ఈసారి తమకు ఎటువంటి ప్రమేయము తాము చేయలేదు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. అండ్ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి ఆయన తాడిపత్రికి వెళ్తూ ఉండగా ఇటు ఆయనను ఇమీడియట్ గా అక్కడ నుండి పోలీసులు తరలించి తీసుకువెళ్లిపోయారు. మరి ఈ సిచ్యువేషన్ ఎప్పటికల్లా సద్దుమణుగుతుందో వేచి చూడాలి. డోంట్ టాక్ లైక్ దట్. నమస్కారం వైసీపీ నాయకులకు నమస్కారం. వెంకట్రామ్ మొన్ననే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటూ కదా వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు. ఎలా ఉన్నావు చెప్పు. రాజకీయ మామూలుగా ఉంటారు, దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే. మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డంలే. మేము రాళ్ళు కాదు ఏమైనా పట్టుకుంటాం, రాళ్ళు కాదు కట్టెలు కాదు, మేము మేలు ముందుకుంటాం. మీ మాదిరి వెనకాల పొడసాం, కట్టెలు తీసుకొని పొడిచారాక మేము లేదు అంటే ముందరే ఉంటాం, లేదా నోరు మూసుకొని ఉంటాం. నువ్వేమంటున్నావు? యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్, యూ బికమ్ ఎ పాలిటీషియన్, బట్ యువర్ ఎ లాయర్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫాదర్. మా మామ మీ నాన్న నాకు లాయర్ గా ఉండే. నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా? దయచేసి చెప్పు. వాట్ ఈజ్ లోవర్ కోర్ట్, వాట్ ఈజ్ బెంచ్, వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్, వాట్ ఇట్ సెడ్ చెప్పు వెంకట్రామ్. నువ్వు రాజకీయంగా మాట్లాడతా నేనేం వద్దు. నువ్వు చదువు లేని మాదిరి చదివితే ఎట్టాను? యువర్ ఎ లాయర్ బై ప్రొఫెషన్, యువర్ ఎ లాయర్. వాట్ ఈస్ ద లోవర్ కోర్ట్ సెడ్? ఎస్ పంపేయండి. మళ్ళీ ఏం చేసినారు? somebody has challenged it in the bench. So again this gentleman went to Supreme Court. What the content is? Content ఏముంది వెంకట్రా? ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి. దాంట్లో ఏం చేసినారు? జడ్జి ఏమనలే, మీ లాయర్ గారు ఏమన్నారు? వీల్ పే ద చార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్. అంతే కదా వెంకట్రావు. ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా నేను చెప్పలేను, మళ్ళీ శైలు డాక్టరు, ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు. ఎలా మాట్లాడతావు నువ్వు?
Come for the debate. You said that law. We had to obey. I am obeying. వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు. ఆయన పే చేసేదే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా? ఫస్ట్ బ్యాచ్ 135. మళ్ళీ మీరు పోయి అడుక్కునేదే కదా నాయన మేము పే చేస్తామని. అంటే మీరు ఓవర్ ఇది చేయొచ్చు. I have written a letter to my SP, everybody, please collect money from him and allow him. We are not saying no. We are not saying no. My lawyer has asked, దీనికి కూడా అడిగినాడు. యువర్ ఏ లాయర్, రేపు నువ్వే నాకు లాయర్ దీనికి, ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా. ఏంటి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు? నేను దౌర్జన్యం ఉన్నా. లా ఒబీడియంట్, మోస్ట్ లా ఒబీడియంట్. నేను లా దాటను, కానీ మీరంతా దాటి నేనేదో దాటినే అంటారు. రమ్మంటావా? రేపు ఇంటికి రమ్మంటావా? విల్ డిస్కస్ దేర్ ఓన్లీ విత్ ద ప్రెస్. నాకేం తొందర లేదు. సుబ్బారెడ్డి భార్య ఉన్నారు, వాడు ఉన్నాడు. కాఫీ అయితే పోస్తారు, గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే. అదైతే ఉంది. మాడవాక ఎవరో లాయర్, యువర్ బీన్ ఎంపీ ఫర్ సో మెనీ ఇయర్స్, ఎమ్మెల్యే, నువ్వు మాట్లాడతావు ఇట్టాడు. చదువులేనా మాట్లాడచ్చు, నేనేం వద్దను, నేను రౌడీనే. ఏం చేయమంటావు? లా ఇప్పుడు ఎవరు డివైడ్ అయినది? నేనా, అతనా, మీరా? ఐ హావ్ నాట్ డివైటెడ్. ఐఎమ్ ఆస్కింగ్ ద జెంటిల్మెన్ సో మెనీ టైమ్స్, పోలీసు వాళ్ళను, సార్ బంగారం ఇవ్వండి సార్ ఆయనకు ప్రొటెక్షన్. నేను మీరే పోతున్నారు సుప్రీంకోర్టుకు, డబ్బులు కట్టించు. రేపు ఎట్లా పని ఉంది, వస్తా. నువ్వు ఒప్పుకుంటే వస్తా. నువ్వే నాకు ఒప్పుకోసపడలేదు. అది అంత నాకు ఆ ఇంట్లో కూర్చొని పోయి ఇది ఇచ్చినారు. మాడవాక ప్లీజ్ డోంట్. విల్ గో అకార్డింగ్ టు ద లా ఓన్లీ. యువర్ లాయర్, దట్స్ వై ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. అదర్వైజ్ ఎవడో అల్లా టప్పాగాడు చెప్తే నేనేది మాట్లాడినా. నీకైతే ఒకటి, నీకు బెంచ్, నీకు సుప్రీంకోర్టు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. నమస్కారం వైసీపీ నాయకులకు, నమస్కారం. వెంకట్రామ్